జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల కలెక్టరేట్కి ఇవాళ రైతులు తరలివచ్చారు. 100% రుణమాఫీ పూర్తయిందని కాంగ్రెస్ సర్కారు చెప్తుండగా అసలు రుణమాఫీ కాలేదంటూ రైతులు ఇవాళ రోడ్డెక్కారు. ఈ క్రమంలో కలెక్టర్ను కలిసి తమకు రుణమాఫీ కాలేదు, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ 30,000 నుంచి దాదాపు 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ కావాల్సి ఉంది, అన్ని అర్హతలు ఉన్నాయి, ప్రతి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు అలాగే ఇతర అధికారుల చుట్టూ తిరిగినా కూడా తమకు ఫలితం దక్కలేదంటూ ఇవాళ దాదాపు 100 మందికి పైగా రైతులు ఇవాళ కలెక్టరేట్కి వచ్చారు. ఈ క్రమంలో తామంతా కూడా దరఖాస్తు ఇచ్చాము, తమకు ఎందుకు రుణమాఫీ కలదో చెప్పాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక మరొక వార్త, ఈ మధ్యాహ్న భోజ కార్మికులు ఇవాళ మరొకసారి రోడ్డెక్కారు. వారంతా కూడా తమకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి, కేసీఆర్ సర్కార్ హయాంలో తమకు 2,000 రూపాయల అదనంగా జీతం పెంచారు, కానీ కాంగ్రెస్ సర్కార్ తమకు 10,000 చేస్తుందని హామీ ఇచ్చింది, కానీ ఇప్పటివరకు చేయలేదు. అలాగే 4 రూపాయలు మాత్రమే కోడిగుడ్డుకి ఇస్తోంది, కానీ ఇప్పుడు 7 రూపాయలకి పెరిగింది, తామే భరిస్తున్నాము, మరి విద్యార్థులకు భోజనం అందించాలా వద్దా, ముక్కిపోయిన బియ్యం కూడా పెడుతున్నారని ఈ సందర్భంగా వారంతా నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ వద్దకు ముట్టడికి రావడం జరిగింది. మరొక వార్త, గ్రామాలకే పరిమితమైనటువంటి కోతుల బెడద ఇవాళ పట్టణాన్ని కూడా పాకింది. మొత్తంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో అనేక చోట్ల కూడా నిత్యం కోతులు బెడద తీవ్రమైంది. నేరుగా ఇంట్లోకే ప్రవేశించి దాడులకు పాల్పడుతున్నాయి. విద్యార్థినులు స్కూల్ నుంచి వచ్చేటువంటి క్రమంలో అలాగే నేరుగా ఇంట్లోకే ప్రవేశించి దాడులకు పాల్పడడం కలకరం రేపుతోంది. మొత్తానికి కోతుల బెడద నివారించేందుకు పల్లె ప్రకృతి వనాలు అలాగే మంకీస్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసినప్పటికీ వాటి నిర్వహణ లోపంతో ఈ రకమైన చర్యలు జరుగుతున్నాయని కూడా స్థానికులు వాపుతున్నారు. మరి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్థానికులు కోరుతున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.